చెప్పుకొచ్చేను అనేదాన్ని ఇక్కడ చెప్పారు. శ్రీ భగవాను ఇది మొదట దోరుకు చెప్పినారు. భగవాన్ వచ్చి మొదట సూర్యునికి చెప్పారు. అనగా అది వచ్చి ఎట్ట అழிవట్ర జ్ఞానంగా ఉంది. అది వచ్చి ఎప్పుడు సనాతనంగా ఉండే జ్ఞానం. అది దాని సూర్యునికి చెప్పాను. అనగా సూర్యుని వచ్చి వాళ్ళ కొడుకు మనుకు చెప్పారు. మను వచ్చి ఇక్ష్వాకు అనే ఆ రాజాకు అదిని తన కొడుకే ఆ కొడుకు చెప్పినారు అనేదాన్ని మొదటి శ్లోకాలు చూసాము. రెండవదిలో ఈ పరంపరై ఈ సూర్య వంశం వచ్చి ఆ పరంపరై ఆ రాజ ఋషులుగా ఉండే వాళ్ళ అందరికి లేని ఇది పరంపరగా ఈ యోగం వచ్చి అందరిని ఆ రాజ ఋషులు రాజా కాని ఉండారు, ఋషులు కాని ఉండారు. అట్ట ఉండేవాళ్ళు ఈ జ్ఞానాన్ని బాగా తెలిసిందిన్నారు. విదుహు అంటే అరిందిరుందనర్ అని అర్థం. ఏవం అంటే ఇట్ట ఇవ్వారు, ఇవ్వారంటే ఎవ్వారు ఆ మొదట ఉండి ఆ పరంపరగా వాళ్ళు ఎట్టా చెప్పినారో, మొదట దేవుడు సూర్యునికి ఎట్టా చెప్పినారో అదే మరి సూర్యన్ దాని విని వాళ్ళ కొడుకు చెప్పారట. அடுத்த పరంపరకి అది వచ్చుకునే అవుతుంది అట అని చెప్పారు. ఇదిలో ఇంకొకటి ఈ కాలం ఏకపట్ట కాలం అవిందాంచి మహత్తా కాలేన నిండ కాలం అవిందానించి ఈ యోగం వచ్చి ఏమైంది ఇక్కోండి కొంచెం కొంచెంగా మరంజి సకాయింది. నష్ట అంటే అది వచ్చి నాశం అవిసింది. దేనికి నాశం అవుతుంది? వీళ్ళు వచ్చి ఆశపడి రాజాలుగా ఉండేవాళ్ళు అందరినీ దానిలో ఈ ఆత్మ జ్ఞానాలో ఇదిగా లేకుండా స్థిరంగా లేకుండా బలవీనరులుగా ఈ పులన్లకు అడిமை అవి వాళ్ళు వేరే దీన్ని చేసింది పోయేదానించి వాళ్ళ ధర్మపడి లేకుండా వాళ్ళ ఆశలు రాగద్వేషాన్ని అడిపడగా పెట్టుకుని వాళ్ళు చేసింది ఆరంభంగా ఈ దీనియుடைய ఈ జ్ఞానం వచ్చి కొంచెం కొంచెంగా అణించింది ఆరంభించింది. దాని నుంచి నేను తిరిగి దీన్ని ఇప్పుడు ఇంకొత్తర చెప్పాను అనేట్టుగా చెప్పారు. ఇది దేనికోసం నీకు చెప్పాను, నువ్వు నాకు భక్తనుగా ఉండావు, సఖా అంటే ఫ్రెండ్ గాని ఉండావు. భక్త అనేది వచ్చి మన దిల్లో చూసాము 2వ అధ్యాయాల్లో వాడు ఆ సరెండర్ అనేది భక్తికి వద్దే ముఖ్యమేని గుణం. ఇది ఆ శ్రద్ధతో వాడు నాకు ఏది మంచిదో దాన్ని నాకు చెప్పియండా అని అడిగిన దానించి భగవాన్ వచ్చి అర్జునునికి దీన్ని చెప్పించింది ఆరంభించారు. అది తవిர వాడు సఖాగా ఉన్నాడు, మిత్రన్గా ఇతను భగవానుடைய நண்பன்గా வேற ఉన్నాడు. நண்பனுக்கு எது హితాన్ని ఇచ్చునో నన్மை ఇచ్చునో దానే ఆ నண்பర్లు చేసుకుంటారు. అట అనే దానించి అతడు ఈ రహస్యమేని మేలాన ఉత్తమமான ఈ రహస్యాన్ని ఈ యోగంగా ఉండేదాన్ని ఇప్పుడు నేను నీకు చెప్పాను. పురాతనంగా వేర ఉంది, పழமைగా ఉంటున్నాலும் అది వచ్చి దాని అదాவது ప్రవాహ నిత్యం అనేదాన్ని అక్కడ చూసాము. ప్రవాహ నిత్యం అంటే ఏమి ఎట్టా గంగై అనేది ఇంతని కంటిన్యూస్ గా పోతా ఉంది. అది వచ్చి నిత్యంగా ఒక తావులో లేదు, ఆ నీళ్ళు వచ్చి మారుకుంటానే ఉంది. కాబట్టి మనకు మనం చూసేప్పుడు ఏం తెలుస్తుంది, అది కంటిన్యూస్ గా ఉండట్టుగానే ఉంది. దీని మరి ఇదిని ఈ వేదం అనేది వచ్చి ఈ వేదం ఇది అన్నినే లైఫ్ అనే ఇది పూరానే வாழ்க்கையினுடைய తత్వాలు పూరానే ఎప్పుడు కంటిన్యూస్ గా ఉండట్టుగానే ఉంది. ఆ ప్రళయ కాలాలో ఒక కాలాలో అది పోయిసి తిరిగి వచ్చును. అది ఇంకా మనకు తెలాంటుంది ఏంటంటే వద్ద కాలానికి అది అట్టనే పోతా ఉండేదానించి మన అది ఎప్పుడు ఉంది అనేట్గా ఎంచేము. అది వచ్చి ప్రవాహ నిత్యనే తవిర పారమార్థిక నిత్యం దొరకదు. అదాదు అది వచ్చి ఎప్పుడు ఉండేదిగా ఉండదు. అది వచ్చి ఒక కాలాలో నష్టం అవి తిరిగి ఇంకోతర చెప్పేట్టుగానే ఉన్ను అనే దానిని ఇక్కడ దీనిలో ఈ పురాతనక అనే వార్తలో మనకు చెప్పారు. అనగా ఇది రహస్యంని దేనికి చెప్పినారు అని చూసాము. ఇది వచ్చి మనకు మన ఉణర్వు ఇది వచ్చి ఉణర్వుగా ఉంది. పులన్తో దీని ఈ ఆత్మజ్ఞానాన్ని మన నుంచి అరింజుకుందుకు వెళ్ళవదు. అది మన ఉణర్వుగానే ఉండదు. దాని నుంచి
నాకు అంచునే ఉండేదానిచి నాకు క్లియర్ అది దాని పற்றி తెలుతనాலும் నాకు దాని పురింజుకుందుకు వెళ్ళవలా. ఈ వివేక శక్తిని అరియామి అనేది మరచేదానిచి, నా అహంకారం అనేది మరచేదాని నుంచి నాకు దాని క్లియరా పురింజుకుందుకు వెళ్ళవదు. అట్ట ఉండేదానిచి దీని మన రహస్యం అట్ట అని చెప్పేము. రహస్యం దేనికి చెప్పేము, అది వచ్చి మరక్కப்படுవదాల్, అది వచ్చి మన ఆశలే ఈ అహంకారం అనే దీని పెట్టి అది మరచేదానించి మనకు అది క్లియరా పురింజుకుందుకు వెళ్ళవలా. సరే, அடுத்தது వచ్చి 4வது అధ్యాయాలో అర్జునన్కు ఒక కేள்வி అవుతుంది. ఏం కేள்வி? ఇది మీరు మీ జన్మలో ఇప్పుడు ఉండేది, మీరు అపరం భవతః జన్మ. అపరం అంటే ఇప్పుడు, பின்பு, அதாவது ముందర ఉండేది వచ్చి ఆ సూర్యనుடைய జన్మం, ఆండుடைய పిరప్పు అనేది ఏకపట్ట పడైపు క్రియేషన్ ఉన్నప్పుడు ఉండి ఈ సూర్యన్ అనేది ఉంది. అప్పుడేని ఈ వేదాన్ని నే చెప్పినాను నువ్వు చెప్పేవు. కాబట్టి నీ పిరప్పు అనేది ఇప్పుడు ఉండేది, కాలం వెనక ఇప్పుడు ఉండేది. అటానేప్పుడు నే ఎట్టా దాన్ని పురించుకుంటున్నావు. నువ్వు త్వం ఆదవ్, ఆదవ్ అంటే మొదట అని అర్థం. నువ్వు ఆదిలో ఆ వివస్వానికి ప్రోక్తవాన్, ప్రోక్తవాన్ అంటే చెప్పినావు అటానేసి నువ్వు చెప్పేదాన్ని. కథం ఏతత్ విజానీయం, దాని నే ఎట్టా, ఏతత్ అంటే ఇదై, ఈ దీని, కథం అంటే ఎట్టా, ఎవ్వారు, ఎప్పటి, ఎప్పటి నేను దాని ఎట్టా నేను அறிஞ்சுకుంటున్నాను, దాని ఎట్టా నేను పొరుల్ పడుతున్నాను, నాకు దీని పురించుకుందుకే వెళ్ళవలా. నువ్వు ఇప్పుడు ఉండాలి, అప్పుడే నేను సూర్యునికి చెప్పినా అని చెప్పేవు. దీన్ని ఎట్టా నేను అర్థపడుకోవడం అటాడిసి వాడికి దాన్ని నుంచి పురించుకుందుకు వెళ్ళవలా అనే దాని సందేహంగా ఇక్కడ అడిగారు. యాక్చువల్గా చూసినా ఉంటే అర్జునునికి కృష్ణర్ వచ్చి అవతారం అనేది ఓరளவுக்கு వండుకు పట్టుపడుతుంది. దాని నుంచే వండు వాళ్ళు ఏం కష్టపడ్డ కాలాల కూడా అన్ని కాలాల్లోని కృష్ణర్ వాడు అన్ని టక్కుడిసి వచ్చి వాళ్ళకి ఎంతో ఒక పెద్ద ప్రశ్నగా ఉన్నప్పుడు కూడా అతనే వచ్చి ఆ తీరుని ఇచ్చిండారు. ద్రౌపదియునుடைய ఆ ప్రశ్న వచ్చేప్పుడు ఆడక వనాలలో దుర్వాస మునివర్ వచ్చేప్పుడు అట ఎన్నో తావులో మన చెప్పాచు. కృష్ణర్ వచ్చి ఆ తావులో కరెక్ట్ వచ్చి వీళ్ళకి హెల్ప్ చేసిండారు. అటానేప్పుడు వాళ్ళకి దానిచ్చే వాళ్ళు ఏం చేసిండు, వాళ్ళ రెండుగురు దుర్యోధనని అర్జునన్ని కృష్ణర్తో పోయి అడిగింది. పోయేప్పుడు నువ్వు మా పడలో సేరుగో అటానిసి అడిగింది. పోయేప్పుడు కాలు కాడ విండుకున్నాడు దుర్యోధన్ తలకాల కూడా. అప్పుడు ఆ కథంతా మీకు తెలిసిన అప్పుడు కృష్ణతో ఏం అడిగిండు అర్జునన్, నువ్వే నాకు కావలే, నాకు నీ పడై అవశ్యం లేదు, నువ్వు నాతో కూడా ఉంటే సాను అనేసి వాళ్ళతో చెప్పారు. అప్పుడు దేనికోసం అట్ట చెప్పారు, వాండు ఆ దేవుడుగా ఉండేదానించి మన వాండుடைய శక్తి మూలంగానే మనని కాపాడుతున్నా అనే ఒక నమ్మికలోనే అప్పుడేని వాడు చెప్పిండు. అనేది ఈ సందేహం అవుతుంది అంటే ఇది వాళ్ళ నోటి వాంటనే రావలే, కృష్ణరుடைய నోటి వాంటనేని నా అవతారణే అనేది తెలుసుకోలే. మనాని తెలుసు, అర్జునుని వచ్చి తనాని తెలుసుకోలే. కొదవ అందరుని దీని సగై వాళ్ళ అందరినీ వాడు అవతారం భగవాన్ వచ్చి అవతారనే అనేదాన్ని పురించుకోలే అనేదానిచ్చి ఈ క్వశ్చన్ ని అడిగినట్టుగా చెప్పారు. సరే, దానికి భగవానుடைய பதில்గా ఈ அஞ்சிலோని అవతారనుடைய రహస్యం, అవతారத்தினுடைய స్వరూపం పற்றி ఈ అంజిలోండి 8 దాకా ఉండే శ్లోకాలు చెప్పుతుంది. దాని చూద్దా ఒక్కొక్కటి అని. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్తః పరంతప. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని
జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేద పరంతప. సరే, పరంతప ఏற்கனவே వచ్చిన వార్తనే. పరంతప అంటే ఏం చూసినాము? పర అంటే ఎదిరి, தபஹ అంటే எரிப்பவன். சூரியன் மாதிரி தன்னுடைய கிரணங்கள் கதிர்கள்னி பெட்டி எரிச்சேவாண்டு. வீண்டு வீரம் தன்னுடைய வீராணி பெட்டி எதிரிலாணி எரிச்சேவாண்டு. அதே பரந்தப. பரந்தப தோர்னிசு பேரு அர்ஜுனன்னி. ஹே அர்ஜுனா, மேட்ட நாகு பகூனி. பகூனின்ட்டு ஏகப்பட்ட, பல, நிந்தான்னு அர்த்தம். பகூனி மே ஜென்மானி யதீதானி. நாவுடைய ஜென்மாலு, அதாவது ஏகப்பட்ட ஜென்மாலு வச்சு யதீதானி అంటే முடிஞ்சிంది அர்த்தம். கடந்து விட்டன, முடிந்து விட்டன. చెప్పేవిగా అట முடிஞ்சிంది, నిండ జన్మాలు முடிஞ்சிంది. మే అంటే எனக்கு, నాకు నిండ జన్మాలు முடிஞ்சிంది. తవచ నీకు కూడా అట్టనే అర్జున, నీకు నాకుని ఏకపట్ట జన్మాలు కడందిసింది. తాని అహం వేద, దాని నాకు తెలుసును, నాన్ அறிவேன் అర్థం. అహం వేద అంటే తాని సర్వాణి, దాని అన్ని, నేను ఎన్ని జన్మాలు ఎత్తినాను, ఏమి నడిచింది, నీకు ఎన్ని జన్మాలు పోయింది, అన్ని నేని నాకు తెలుసును, నేను அறிஞ்சுకుంటున్నాను. కామంటే నత్వం వేత పరంతప. నత్వం, త్వం అంటే నీ, నువ్వు దాన్ని அறிஞ்சలేదు, నువ్వు నీకు అది తెలాదు. నాకు తెలుసును, నే ఎన్ని జన్మాలు ఎత్తినాను, ఏకపట్ట జన్మాలని చెప్పారుగా, ఆ జన్మాలని పూరా నాకు తెలుసును. ఎన్ని జన్మ ఎత్తినా, ఏం చేస్తా, అన్ని నేని నాకు తెలుసును. కాబట్టి నీకు దాని பற்றி తెలాదు. இதே இஸ்லோகானுடைய அர்த்தம். அதாவது பகுனி மே வியதீதானி ஜென்மானி தவ ச அர்ஜுன. ஹே அர்ஜுனா, அர்ஜுனா நீகுனி நாகுனி, தவ மே, தவ மேன்ட்டு எனக்கு, தவ అంటే உனக்கு, நீகுனி நாகுனி பகுனி ஜென்மானி வியதீதானி, ஏகப்பட்ட ஜென்மாலு కడందిసింది, నిండ జన్మాలు ముడించింది. తాని సర్వాణి, దాని అన్నిని, అహం వేద, నేను அறிஞ்சுకుంటా, నాకు అది అన్ని నేని తెలుసును. నత్వం వేద, త్వం నీకు అది తెలాదు. హే పరంతప, ఎదిరిల్లాని ఎరిచేవాడే, దాని అన్నినే, ఏమేం జన్మాలు ఎత్తినాము, ఏం చేసాము, అన్ని నేని నాకు తెలుసును, నీకు తెలాదు. దేనికోసం నాకు తెలుసును నీకు తెలాదు అనే దాన్ని బట్టి చూసేప్పుడు, ఇప్పుడు మన అవతారానికి జన్మాకుని ఉండే వ్యత్యాసం మనకు తెలాల. దాని ఇప్పుడు మన దానికి ఒక చిన్న డిస్కషన్ మొదట చూసుకుంటాడు, ఆనగా அடுத்த శ్లోకానికి పోతా. అదావదు అవతారం అంటే అవతారహ. తార అంటే ఉచ్చి అని అర్థం, పైగా ఉండి. அவ అంటే దివి వచ్చినవాండు. அதாவது அவதாரக అంటే மேல பைகா உலகால ఉండినవాండు. ఈ అన్ని ఉయిర్నాలుடைய నన్మై కోసరం దివి వచ్చినాండు అటనిసి అర్థం. అవతారం అంటనేని ఉச்சியிலிருந்து கீழே வந்தவன் అటనిసి, పైగా ఉండి దివా వచ్చినవాండు అటనిసి అర్థం. ఈ అవతారాలో మెయిన్ గా మనం ఒకటి తెలుసుకోవాల్సింది, ఈ ధర్మ దృష్టిలో చూసేప్పుడుకు, అదాదు ధర్మத்தினுடைய కన్నోటాలో మనం చూసేప్పుడుకు, ఈ ధర్మం ఎప్పుడు అழிంజుతుందో అప్పుడు, ధర్మం అழிంచుకుంటా పోయేప్పుడుకు ఏమవును, ఆ ధర్మాన్ని పాదుగాతే దానికోసం ఈ అధర్మం మేలోంగుంటా అవుతుంది, బాగా ఇది అవ్వకుండా వచ్చేప్పుడుకు ఈ ధర్మాన్ని పాదుగాతేందుకుని ఈ అధర్మాన్ని అழிచేదానికి ఈ అవతారం అనేది ఏర్పడుతుంది. అది మన ఏற்கனவே మనకు తెలుసు.
కాబట్టి దీనిలో మెయిన్ మన గమనించాల్సింది ఇయర్కై నియతియే ఎట్టా అంటే ఎప్పుడు ఈ ధర్మం అழிంజుకే పోతుందో అప్పుడు ఒక శక్తి ఉరువవి ఆ శక్తి వచ్చి ఏం చేస్తుంది ఆ శక్తిని మన అవతారంని చెప్పేము ఆ శక్తి ఎక్కడ ఉంటున్నాலும் దాన్ని మన అవతారంగా చెప్పేము ఈ ధర్మం అழிంజే ఇప్పుడు నీ ధర్మంతా అழிంచుతానే ఉంది అనగా శక్తి ఒకటి రాలేదా అంటే అక్కడక్కడ వస్తానే ఉంది అంటే మనకు అది తెలాదు అది తవిர మనకు ధర్మం ఎంత அளவு అழிంజితే దేవుడు ఒత్తురు అవతారంగా దేవుడు ఒత్తురు అనేది అదిని మనకు తెలాలా ఎంత அளவு ఇప్పుడు అழிంజింది ఎంత அளவு అழிంజాలి అనేది మనకు తెలాదు ఇది దేవుడికి అది తెలుసు భగవానుకు ఎప్పుడు రావాలే ఏం చేయాలి అనేది వాడు వచ్చి సర్వజ్ఞన్ అన్నిని తెలిసిన వాడు అనే దానికోసం వాడు వచ్చి ఎప్పుడు రావాలే ఎప్పుడు వస్తే ఇది సరిగా వచ్చును అనేదాని వాడికి తెలిసిన దానిచ్చి మన పురాణ కథల్లో అంతా ఏగపట్టది చూసేమేగా ఆ ధర్మ అழிంజేప్పుడు ఆటోమేటిక్ గా ఆ అవతారం అనేది వచ్చి అనగా ఆ ధర్మాన్ని క్లియర్ అప్పుడు అన్ని కథలు ఇప్పుడు దశావతారాలు చూసేవిగా అన్ని ఒక్కొక్కరుடைய దిల్లోని ఒక్కొక్క అవతారాలోని అది ఇదే వేపుడుకు ఆ ధర్మాన్ని రక్షించేందుకోసం అధర్మం వద్దే హిరణ్యకశిపు కథలోనో లేకపోతే హిరణ్యాక్షన్ అన్నిదిలోని అది దేవుని ఏ రూపాలు కాని అవతారం చెయ్యచ్చు అనేదని మనం చూసాము అక్కడ ఒక శక్తి వెళ్ళిపడుతుంది అది ఏ ఉరువం ఉండాలి అని లేదు ఏ ఉరువాల కొని ఆ శక్తి వెళ్ళిపడి ఏమవుతుంది ఆ ధర్మాన్ని రక్షించి అధర్మాన్ని నీకితుంది అదే దానియే మన అవతారం చెప్పేవు సరే ஆனா கர்ம திருஷ்டில చూసేప్పుడు அதாவது మన కర్మాలంతా ఉందేగా ఆ కర్మ దృష్టిలో పుణ్య పాపాలు దానితో కర్మ అని చెప్పేము మన ఈ వాసనలుடைய దిల్లో సంజిత కర్మ ప్రారంభ కర్మ అంతా వినయలు అని చెప్పేమేగా ఆ వినయని అడిపడలో చూసేప్పుడు ఈ మన ఒక మనిషికి అనేప్పుడు మన పాప పుణ్యానికి మన ఈ జన్మాన్ని ఎత్తేము అదే ఇది దేవుడు అనేప్పుడు ఏకపట్ట గురువుடைய ఆ సమష్టి మనం వచ్చి వ్యష్టి అంటే ఒక తని మనిదనుடைய ఆ పాప పుణ్యానికి ఏం మన పాప పుణ్యం చేస్తామో దానికి తగ్గట్టుని అనగా సమష్టి పాప పుణ్య అన్ని అదావది ఏ అమ్మాయిలకు పుట్టేనప్పుడు ఆ వాళ్ళుடைய పాప పుణ్యం అన్ని దాన్ని బేస్ చేసి దాన్ని అడిపడిగా పెట్టుకునే మన జన్మం అనేది ఆ అమ్మాయికి వస్తుంది అది వచ్చి సమష్టి కర్మ అటని చెబుతారు అదావదు రెండునే ఉండాల ఈ మనిషి జన్మ అనేప్పుడు ఈ వ్యష్టి కర్మాని ఉండాల సమష్టి కర్మాని ఉండాల నా తని మనిదనుடைய ఆ పాప పుణ్యం అనగా ఇవుడ అందరు ఈ సమష్టి అనేప్పుడు ఇప్పుడు నేను నావుடைய ఈ కర్మ వినయ్ నుంచి నేను ఒక அடுத்த పిరవి ఎత్తాల అట అనిసి ఉన్నందింటే அடுத்த పిరవి ఎత్తేదానికి ఉండే ఆ అమ్మాయిలు నావుடைய పాప పుణ్యాలు బయట వచ్చేదానికి క్లియర్ ఉండట్టుగా ఉండే అమ్మాయిలతోనే నేను పోయి పుట్టుతున్నాను అట్టానేప్పుడు ఆ అమ్మాయిలు వచ్చేదాకా ఆ ఒక సూழ்நிலை వచ్చేదాకా ఈ ఒళ్ళు వచ్చి కాసుకునే ఉన్ను ఈ సూక్ష్మ శరీరం వచ్చి కాసుకునే ఉన్ను అనగా అదే ఆ ఒక సూழ்நிலை కరెక్ట్ వచ్చేప్పుడు ఈ వ్యష్టి శరీరం వచ్చి ఆ సమష్టిని సేరి ఈ వ్యష్టిని ఆ సమష్టి కర్మాని సేరి నాకు ఒక జన్మం అనేది ఉరువవుతుంది కాబట్టి దేవుణ్ణి పొరుతలవు ఆ అవతారాన్ని పొరుతలవు వ్యష్టి అనేది దానికి దొరకదు అది వచ్చి సమష్టినుடைய కర్మాని పొరితే అక్కడ జన్మ ఆత్మ అవతారం అనేది నడుతుంది మన పురాణాలతో చూసేమిగా దేవర్లు అందరూ పోయి విష్ణుతో అడిగేరు ఈత మారేత ప్రశ్న ఉంది మాకు దానిచ్చి నువ్వు கண்டிப்பா புட்டியே அவால அட்டானிசி போய் அடிகேப்படுது ஆ சமஷ்டி இந்த குரு டோட்டல் சமஷ்டி
మొత్తముని అర్థం. ఈ తని మనిదనుடைய కర్మ అక్కడ వచ్చి దేవుడికి పాప పుణ్యం అనేది లేదు. వాడు వచ్చి జ్ఞాన స్వరూపం అటానేప్పుడు వాడు వచ్చి వాడికి ఇది ఇంత దొరకదు, ఈ పాప పుణ్యం అనేది ఇంత దొరకని దానించి వాడు వినయ నుంచి వాడు పుట్టలేదు. వాడు టోటల్ ఆ సమష్టి కారణా నుంచి వాళ్ళుடைய కర్మ నుంచి వాళ్ళందరూ ఆ ప్రేయర్ఫుల్నెస్ గా వాళ్ళు కండిపా నువ్వు వచ్చి మాకు ఉదవి చెయ్యాల అటాసి అడిగేప్పుడు వాడు வெளிப்படைண்டு వాడు తోండ్రేండు జస్ట్ తోట్రం మాత్రంగానే వచ్చేయండి తవర అక్కడ ఆ మాయా కల్పితంగానే వచ్చేయండి తవర అక్కడ అది వచ్చి ఉన్మయాన పిరప్పు అనేది అక్కడ దొరకదు. ఎట్టా ఒక మ్యాజిషియన్ వచ్చి ఆ వాడుடைய మ్యాజిక్ పవర్ ఆ శక్తిని పెట్టి ఒకటిని తోற்றுவிச்சேండి వాడికి తెలుసును. మన దాని కొండి చూసేప్పుడు దాని ఉన్మైగా ఎంచేము. ఒక దొప్పి నీట మూసేండు తెలిసేండు, ఒక ముయ్యలు వచ్చింది, ఒక పువ్వు వచ్చింది, ఏమైనా అట్ట విసనంగా చేసేండు. మన దాని అన్ని నేని నియ్యోని ఎంచేము కావంటే వాడికి ఆ ట్రిక్ అనేది ఏమీ తెలుసును. అదే మాదిరియే ఈ మన ఇంకొక ఎగ్జాంపుల్ కూడా వేసిండారు. యాక్టర్ రోల్ ఒక సినిమాలో ఒక కథాపాత్రం ఒకటి వాండుடைய రోల్ ని ఎట్టా నడిచేండి యాక్టర్ ఒక నడిగన్ వాండుடைய కథాపాత్రాన్ని వాడికి తెలుసును. నేను వచ్చి ఈ మనిషే అటానిసి వాడికి బాగా తెలుసును. కాబట్టి వాడు వాళ్ళ ఒక కథాపాత్రాన్ని ఎత్తి నడిచేండు. ఒక బిచ్చవాండుగానో లేకపోతే ఒక కొల్లకుట్టవాండుగానో లేకపోతే ఏదన్నా ఒక పెద్ద మిలిటరీలో ఉండే వాడుగానో ఒక ఐపీఎస్ ఆఫీసర్ గానో లేకపోతే ఏదన్నా ఒకటిగా వాడు ఎత్తి ఆ కథాపాత్రాన్ని ఎత్తి నడిచేండు. అప్పుడు వాడికి తెలుసును నాను ఇది ఈ కథాపాత్రాన్ని ఎత్తి నడిచేను, ఇది వచ్చి ఉన్మై లేదు అనేదాన్ని వాడికి బాగా తెలుసును. జస్ట్ ఒక రోల్ ప్లేగా మట్టునే దల్లో వాడు చేసేది. ఇది ఆ పడం ముడించేదాకా వాడు దాన్ని యాక్ట్ చేసి ముడిచేండు. కాబట్టి ఆ యాక్ట్ అనేది వాడికి బాగా తెలుసును. మన జన్మాలో వచ్చి మనకి యాక్ట్ అనేది తెలియదు. మన దల్లోనే లోల్ పడేము, అదావదు బాధర్ చేసేము. ఒక్కొక్క విషయాల్లోని మన అయ్యో ఇట్టవుతుంది అట్టవుతుంది అట్టనేసి మనసులో సంచలాన్ని ఎత్తుకొచ్చుకుంటున్నాము. అది ఇంత వాడికి ఉండదు. ఇది నా రోల్, నేను చేసేను అటానిసి మట్టునే వాడు చేసేది. అట్ట మారి వాండుடைய పిరప్పు. ఈ విద్యాసం మనకు క్లియరా తెలాల. దీనిని స్వామి పరమార్థానంద ఇంకొక విధాల అవతారానికి జన్మానికి ఉండే విద్యాసం అటనిసి 3 విద్యాసాలు చెప్పారు. ఒకటి వచ్చి ఆ కారణం అనేదిలో, అదావదు ఈ జన్మ అనేది దేని నుంచి అవుతుంది, అవిద్య నుంచి అవుతుంది. అదావదు అరియాமை నుంచి. వాడికి ఈ మన జన్మ అనేది దేనికి మనకు వచ్చింది, మనకు ఇది తెలాని దానించి నేను డోరు అనే ఆ క్లియర్ ఆన ఒక జ్ఞానం లేని దానించి అరియామైలో నేను ఉండేదానించి నాకు ఈ జన్మం అనేది వస్తుంది. నే కర్త అనే భావాలో అహంకారంతో నేను చేసేదానించి నాకు ఈ జన్మం అనేదాన్ని మనం తెలుసుకోవాలి. అదే ఇది అవతారం అనేది సర్వజ్ఞత్వం, ఈశ్వరునుடைய ఇறைவனுடைய అవతారం అనేది వచ్చి వాడికి అన్ని తెలుసును. అన్ని తెలిసిన దానించి అన్ని ఎట్ట నియదిగా పనులు పోతా ఉంది. ఈ ఉలగం అన్నినేని ఎట్టా ఒక ఒక ఆర్డర్ లో క్లియర్ పోతా ఉంది అనేది వాడికి బాగా తెలుసును. అట్టనేప్పుడు ఆ నాలెడ్జ్ సర్వజ్ఞత్వం అన్ని తెలిసిన వాడు అట్టనేప్పుడు ఇవాళ ఇది వచ్చి నెరి తవరి పోతా ఉంది, దాన్ని సరిచేసేదానికి నేను అక్కడ ఉండి అవ్వాల, నే ఆ రోల్ ప్లేని చేసింది ఆ శక్తిగా నే పొయ్యేను అట్ట అనేసి వాడు అవతరించేండు అనేది వాడు తెలిసి చేసేది. అదావదు ఇప్పుడు ఒక నుయ్యిలో మన తెలాకండ పడితే అట్ట మరి మన జన్మ అనేది మన తెలాదు. మన ఈ పిరప్పు పుట్టబోయేమో అనేది తెలిసా పుట్టినాము అట్టంతా లేదు. కావంటే
వాండు వచ్చి తెలిసి దివేండు అదే ఆ మనకుని ఆ దేవుடைய పిరప్పుకుని ఉండే వ్యత్యాసం. మన వచ్చి నుయ్యిలో ఇత పొయ్యేప్పుడు తెలాకండ తవరి నుయ్యి రోగపడుతున్నాము. అదే మారియే మన జన్మ అనేది మన తెలాకండ మనవుடைய కర్మ వినే నుంచి அறியாமை నుంచి ఈ జన్మ ఎత్తేము. అదే ఇది వాండు వచ్చి వాండుடைய వసాల అన్నిని పెట్టుకుని ఈ మాయని అన్ని తన వసాల పెట్టుకుని వాండు వచ్చి అక్కడ అన్నిని తెలిసి ఇది వచ్చి దీని నేను చేసాను నుయ్యిరోగా వాండు తెలిసి దివేండు ఆ పడిలో వాండు తెలిసి దివేండు మన కుప్పర పడయము వాండు వచ్చి తెలిసి దివేండు. ఇదే వ్యత్యాసం. ఇదిని కారణం ఏ కారణానికోసం ఈ జన్మ అనే దానికి ఉండే ఆ వ్యత్యాసం. అడుగు స్వరూప భేదాలు ఏమింటే ఆ అవతారం దేవుడు వచ్చి ఎప్పుడు నేని నిత్య ముక్త స్వరూపం ఎప్పుడు నేని వాండు వాండు అన్నిని తెలిసిన వాండు నుంచి ఎప్పుడే వాండు ఫ్రీగానే ఉన్నాడు. వాండుకు తనిగా ఏమి చేసి ఆ ముక్తిని అడంజాలని అవశ్యమే దొరకదు. ఎప్పుడు వాండు సర్వజ్ఞంగా ఉండేదాన్ని అన్ని తెలిసిన వాడుగా ఉండేదానిచి వాండు నిత్య ముక్తంగానే ఉన్నాడు. కాబట్టి ఈ మన జన్మ అనేది ఏమి సంసారం బద్ధ స్వరూపక మన వచ్చి బంధపడియే ఉండాము. అన్నిలో ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ తో ఈ ఉడల్ ఈ దీనితో తాని మన అట్నేని ఒట్టుగా అభిమానం ఎట్ట వద్ద పసపెట్టి ఒట్టినట్టుగా మన అట్టనే ఒట్టుగా ఉండేదానించి మన ఆ రాగతోని పట్టుతో ఉండేదానించి మన దానిలో బంధపడి ఉండేదానించి మన జన్మం అనేది బద్ధ స్వరూపంగా ఉంది, బంధంతో ఉంది. అనగా ఆ ఈశ్వరునుடைய ఆ శరీరం అనేది ముక్త మాయిక శరీరం, அதாவது మాయ శరీరం. మాయాలోండి డైరెక్ట్ వాండుடைய ఒళ్ళు అనేది వచ్చింది. మన ఉடைய శరీరం వచ్చి మొదట మాయాలోండి పంచభూతాలు పంచభూతాల్లోండి అనగా అన్ని అది ఆ వరుసై ఆ క్రియేషన్ అనేది పడైపు అనేది పంచభూతాల్లోండి ఎట్టా వచ్చును అనేది తత్వబోధాలు ఉంది. మీరు దాన్ని వింటే తెలుసుకోవచ్చు. అదావదు పంచభూతాల్లోండి కారణ శరీరం అన సూక్ష్మ శరీరం ఆ స్థూల శరీరం అన్ని పోతుంది. ఈ పంచభూతాలనుடைய ఆ సత్వ రజస్ తమస్ ఆ గుణాలనుடைய சேர்க்கை అప్పుడు దానిuடைய పెర్ముటేషన్ కాంబినేషన్ దానిuடைய சேர்க்கை నుంచి ఈ శరీరాలన్నీ తోండ్రుతుంది. మన వచ్చి డైరెక్ట్ మనவுடைய మాయలోండి డైరెక్ట్ మన రాలా ఆ పంచభూతాలనుடைய ఇదిగా అవి ఆనగా మన శరీరం మన వినయ నుంచి మన శరీరం అనేది తోండ్రుతుంది. దానికి దీని పంచ భౌతిక శరీరం అటు కాబట్టి వాండుடைய శరీరం దేవుడుடைய శరీరం ఎట్టా ఉంది ఆ మాయలోండి మాయిక శరీరం మాయలోండి డైరెక్ట్ వచ్చింది. మన చూసేమిక వాండు గర్భవాసనే వండుకు ఉండదు. గర్భాలో 10 మాసం ఉండి అట్టంతా లేదు. వాండు మన పుట్టేట్టుగా వాండు పుట్టల ఆన్ పెన్నుடைய சேர்த்து నుంచి వచ్చి ఆనగ పుట్టల వాండు గర్భాలో డైరెక్ట్ పోయి వాండు వచ్చును ఆ ప్రవేశించి అనేసితా చెప్పుతున్నదల్లో మన పురాణ కథలంతా చూస్తే అది ఇంత మనకు పురించును. అదే మరి ఇప్పుడు హిరణ్యకశిపుని చెప్పింది అతను వచ్చారు అంటే ఆ నరసింహర్ వచ్చి గోడలోండి అట్లనే వచ్చితున్నారు మాయనుடைய వడివం అది వచ్చి దిటీర్ని వచ్చింది. అక్కడెక్కడ గర్భవాసంతో ఉంది అది అటమారి ఉండేది. ఇంత మాయిక శరీరం అది వచ్చి డైరెక్ట్ అవుతుంది. కృష్ణుడు వచ్చి వసుదేవరికి దేవకి పుట్టినారు అంటున్నాను. ఆ పుట్టేది అనేది కూడా రెండుగురుடைய சேர்க்கை నుంచి రాలా డైరెక్టా అతను దేవకినుடைய కడుపులో వచ్చారు. అందరుடைய అవతారాలుடைய కథలంతా మనం చదివినా ఉంటే ఆ టయాలో అమ్మవుடைய గర్భాలో అది వచ్చి ఆ ఒక ఒళిపోయింది అనేటంతా మన చదివేము. దాని మాయిక శరీరం మాయలోండి డైరెక్ట్ నేరడిగా వచ్చేది. మన మరి ఈ పంచభూతాలకు పోయి ఆనక వచ్చేది లేదు అనేది అని మన తెలుసుకోవాలి. సరే
ఇది వచ్చి దానిடைய స్వరూపం. அடுத்து ఏం పర్పస్ కోసం ఈ అవతారం, ఏం ప్రయోజనాని కోసం ఈ అవతారం అనేప్పటికీ ధర్మాన్ని రక్షించేందుకోసం. అదే మరి ఈ ధర్మంతో ఉండే మహాన్లు వీళ్ళంతా ఉండారుగా, వాళ్ళని పాదుగాతే దానికోసం అనగా ఈ అసురర్ దుష్టర్లు ఉండారుగా వాళ్ళని అழிచే దానికోసం అని వీళ్ళు ఈ లీలగా ఒక ఇదింత వాండుకు ఒక లీలై ఒక ఆట మారి వాండు దీన్ని అవతారంగా ఎత్తుకు చేసేండు. అదే ఇది మనవుடைய జన్మ వచ్చి మనవుடைய పుణ్య పాపాన్ని అழிచేదాని మన చేసిన పుణ్య పాపాల నుంచి మనవుடைய జన్మం వస్తుంది. వాండుకు అట్ట పుణ్య పాపా నుంచి జన్మం అనేది లేదు అనేదాన్ని క్లియరా పురించుకోలే. ఆ జన్మం అనేది వాళ్ళకి మాయికం, మాయ. దీనిలో వాళ్ళుடைய పర్పస్ ఏమి, வாழ்க்கையினுடைய పర్పస్ వచ్చి మనవుடைய పుణ్య పాపాన్ని అழிచే దానికోసం వచ్చేదానించి మనకు వచ్చి మనని ఈ வாழ்க்கை అనేది డ్రాగ్ చేసి అట్నే ఈడుసుకుపోతుంది. అయ్యో మనవుடைய పుణ్యం వచ్చేప్పుడు సంతోషపడేము, అనగా పాపం వచ్చేప్పుడు దుఃఖపడేము, అన్ని మార్చి మార్చి వాళ్ళకే పొయ్యేదానిచి దాన్ని అన్నిని బాగా క్లియర్ గా పురించుకోని దానిచి దానిలో లోల్పడి வாழ்க்கை అనేది సంసారాలో అట్నే సిక్కి తవిచ్చి చిన్నాభినావి పోతా ఉంది ఆ జన్మం అనేది. కావంటే వాళ్ళుடைய జన్మం ఏంది ధర్మాన్ని స్థాపించేందుకోసం వచ్చేదానించి వాళ్ళు దాన్ని ఒక ఆటగా ఒక లీలగా ఎత్తుసకాతున్నారు. ఇదే ఈ అవతారానికి జన్మం పిరపు మన జన్మానికి ఆ జీవనుடைய ఈశ్వరునుடைய అవతారానికి జీవనుடைய ఈ జన్మం పిరప్పు అనే దానికి ఉండే వ్యత్యాసం. ఇది ముఖ్యంగా మన క్లియరా తెలుసుకోవాల్సింది. అదావదు వాండు అన్నినే తెలుసుకున్న వాండుగా ఉండేదానిచ్చి వాండుకు ఈ అవతారం అనేది ఒకటినే లేదు, జస్ట్ ఒక లీలై మాదిరి సకావుతుంది. మన అరియామైలో ఈ పాప పుణ్యాన్ని అழிచేందుకోసం మనవుடைய వినయలని నీకేందుకోసం మన జన్మాలు తిరిగి తిరిగి పిరప్పు ఇరప్పు అనే సుళల్ల మాటకు మన తవ్వించుకుంటా ఉండాము. అదే అది వాండుడేది మాయిక శరీరం, మన ఇది పంచభౌతిక శరీరం. ఈ పంచభూతాలు మాయలోండి పంచభూతాలు అనగా ఆ ముగ్గుణాలుடைய దీని అన్ని సేరి మనవుடைய జన్మం అనేది మన శరీరం అనేది వస్తుంది. సరే ఇట్ట మరి అదావదు దానే ఇక్కడ చెప్పారు. నువ్వు నీకు తెలాదు అని చెప్పేదానించి దేనికోసం నీకు తెలాదు అనేరుంటే ఈ శ్లోకాల చెప్పారుగా త్వం నా వేత, నీకు అది తెలాదు. దేనికోసం తెలాదు అంటే నీకొచ్చి ఈ ధర్మ అధర్మానియుடைய దాన్ని పిరిచి తెలుసుకునే ఆ వివేక శక్తిని నువ్వు ఎలందిసావు. దేనికోసం నువ్వు ఆశపడేవు, అహంకారంతో ఉండావు, అట్ట ఉండేదానించి నీకు అదింత ఆ శక్తి నువ్వు అది వచ్చి తడై అవిసింది. అది క్లియరా మన చూసినాము. ఇక ధూమేనా వ్రియతే అగ్నికి అది మరి దీనిలో దానే చెప్పారు. ఆ వివేక శక్తిని మరచితుంది, ఈ అరియామే అనేది మరచితుంది. అర్జునునితో చెప్పారు నీకు ఆ వివేక శక్తి మరంజింది, దానించి నీకు దాని పట్టింత తెలాదు. కాబట్టి నాను ఇయల్బులోనే ఎటువంటి వాండు తూய்மைగా ఉండేవాండు, జ్ఞాన ఒళి పొందేవాడు, చైతన్య స్వరూపంగా సచ్చిత ఆనందంగానే నేను ఉండేదానిచ్చి నేను వచ్చి సుతంత్రంగా ఎప్పుడు నిత్య ముక్తంగా ఉండేదానిచ్చి నాకు ఆ జ్ఞానం తడై అట్రు ఏ విధమైన తడని లేకుండా నాకు ఎప్పుడు నేని ఆ జ్ఞానం ఉండునే ఉంది, జ్ఞాన స్వరూపంగానే నేను ఉండాను. దానించి నాకు ఇది అన్ని నేని తెలుసున ఏం అవతారం ఎన్ని జన్మాలు మన పోతా ఉంది అనేది ఇంతని నాకు తెలుసును. నీకు అదింత తెలాదు. దేనిచ్చిన నీకు ఆ వివేక శక్తి మరంజింది, నీకు ఆ అరియాமை ఉండేదానించి నీకు అది పూరం మరంజింది అనేదాన్ని ఇక్కడ చెప్పారు.
దీని ఒక మాట அடுத்த క్లాస్ లోని ఇంకొక మాట లైట్ చెప్పాను. మీరు దీన్ని తిరిగి వినిస్తుండా మీకు క్లియరా పురుజు. అదావదు మెయిన్ గా మనం తెలుసుకోవాల్సింది 3 విద్యాసం. మొదటిది వచ్చి భగవాన్ వచ్చి సర్వజ్ఞన్, అన్ని அறிஞ்சினவாண்டு. మన వచ్చి ఒకటి తెలాదు, అజ్ఞానం அறியாமைలో ఉండాము. అది మొదటి విద్యాసం. రెండవది విద్యాసం వాండు ఆ ఈశ్వరన్ వచ్చి నిత్య ముక్త స్వరూపక. వాండు వచ్చి ఎప్పుడు నేను నిత్య ముక్త శుద్ధ బుద్ధ అంటారు. నిత్య ముక్త ఎప్పుడుని ఫ్రీగా ఉండేవాడు. ఫ్రీ అంటే ఏమి అందుకు ఏ విధమైన ఆ ఒక వాడు సుతంత్రంగా ఎప్పుడు సుతంత్రం. ఎప్పుడు ఆ సుతంత్రం వచ్చిన వాడి జ్ఞానవాడిగా అంటారు. బుద్ధ అంటే అన్ని తెలిసిన వాడిగా అంటారు. నిత్య శుద్ధ అంటే క్లీన్. వాడికి ఏ విధమైన మనసులో కుళప్పనో ఒక ఇదో సంఘటనో ఎద్దినే దొరకదు. బాగా పరిశుద్ధంగా ఉంది వాడి మనసు, కన్నాడి మారి ఉండేదానించి వాడికి ఏ విధమైన ప్రச்சனைని లేదు. అట్ట ఉండేది వాండుடைய స్వరూపం. ఈ మన జన్మ ఉடைய స్వరూపం ఏమి బద్ధ స్వరూపం. అది వచ్చి దానికి ఆపోజిట్. అది సంసారంలోనే మూழ்గిపోయి ఉంది. అనగా ఇంకోటి శరీరాన్ని పట్టి చెప్పేప్పుడు ఏం చూసాము, ఆ మాయిక శరీరం వాండిది. మనది వచ్చి భౌతిక శరీరం. మాయిక శరీరం అంటే మాయలోండి డైరెక్ట్ అనే వాండుடைய ఆ ఒళ్ళు అనేది వచ్చింది. అంటే మనవుடைய శరీరం ఆ మాయలోండి పంచభూతాలుగా వచ్చి ఆ భూతాల్లోండి అనగా అన్ని గుణాలు అన్ని సేరి వచ్చేదానించి అది ఆ మాయిక శరీరంగా, అదాదు పంచ భౌతిక శరీరంగా అది ఉంది అనేదాన్ని మనం తెలుసుకోవాలి. అనగా ఏం పర్పస్ కోసం ఈ అవతారం అటాన్ని చూసే ఇప్పుడు ధర్మ రక్షణాని కోసం, ఈ ధర్మాన్ని పాదుగాతే దానికోసం. అనగా ఆ అసుర దుష్టాన్ని పూరం తప్పేనేదని పూరం నీ అధర్మాన్ని పూరం నీకే దానికోసం వాండు అవతారం చేసేది. అంటే మనవుடைய జన్మం దేనికి, మనవుடைய పుణ్య పాపాన్ని క్లీన్ చేసుకుందుకోసం. మన జన్మం అనేది పుణ్య పాపాలని క్షయం అంటే నశించేదానికోసం. పుణ్య పాప క్షయార్థం, అదాదు ఈ మనకుండే పుణ్య పాపాలని నీకే దానికోసం మనవుடைய జన్మ అనేది ఉంది. ఇదే మన మెయిన్ గా అవతారానికి జన్మని బట్టి జన్మని ఉండే వ్యత్యాసం. సరే, అనగా ఈ 6వ శ్లోకం చూతాడి. వాటికి ఇంకొక సందేహం ఇది చెప్పేప్పటికి మనకు ఇంకొక సందేహం రావచ్చు. ఈ పుణ్య పాపం ఇట్లాంటింత ఒకటినే లేకుండా ఉన్నప్పటికి ఎప్పుడు ఉండే ఈ భగవాన్ అంటే ఎప్పుడు ఉండేవాడు నిత్యముత్త శుద్ధ బుద్ధ స్వరూపం చెప్పాము. అట్ట ఉండేవాడికి పుణ్య పాపం ఎదినే దొరకదు. అట్ట ఉండేవాడి ఇదేనిచి వాడికి పిరప్పు అనేది వచ్చును అనేది మన అట్ట కేள்வி అడిగేప్పుడు దానికి బదులుగా 6వ శ్లోకం ఉంది. దాని చూతాడి. అదావదు పుణ్య పాపం ఒక్కటినే లేదు, వాడిని ఎప్పుడే సుతంత్రమానవన్ అటాన్సి ఉన్నప్పుడు వాడికి దేనికి పిరప్పు అనేదానికి విడైగా ఈ 6వ శ్లోకం ఉంది. సుతా అజోపి సన్ అవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. అజోపి సన్ అవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. అజహ అంటే సంస్కృతం మొట్టమొదట చదివేప్పుడు అజహ అంటే గోట్, ఇది మేఘ అని అర్థం. యాక్చువల్గా ఇక్కడ వచ్చి అజహ అంటే ఆ మేఘ అదే మేఘ అని చెప్పినా కూడా అది ఇక్కడ వచ్చి జ అంటనేని జహ అంటనేని పుట్టేది అని అర్థం, జన్మం. అజ అంటే పిరప్పే లేనివాడు. ఇక్కడ దేవుడు అజహ అపి వాడు పిరప్పే లేనివాడుగా ఉంటనాలం. సన్ అంటే ఉంటనాలం అర్థం.
పిరప్పే లేనివాండుగా ఉంటనాலும் అదే మరి అవ్యయాత్మ. వ్యయ అంటే మారుబాడుదల్. అవ్యయం అழிதல் అడిస్తా చూసినాము. ఇక అవ్యయం అழிవట్రதுன்னு ఏற்கனவே మన ఎన్నాళ్ళు శ్లోకాలు చూసాము, మొదటి శ్లోకాలనే చూసాము చెప్పాం. ప్రోక్తవాన్ అహం అవ్యయం అழிవట్ర అయోగాని అనే చూసాము. ఇక అదే ఇక్కడ అని అవ్యయాత్మ అంటే ఈ మారుబడకుండా ఉండే ఆత్మ. వీండు ఈ భగవాన్ అనేది వచ్చి ఏ విధాలోని మారుబాడే లేని, ఏ విధ నాశనో ఏ విధ మారుబాడో లేని ఆత్మ. అట్ట ఉంటనాலும் కూడా భూతానాం ఈశ్వర అపిసన్, అన్ని భూతాలకు ఈ బ్రహ్మాలోండి ఈ చిన్న పుల్లు పూండు దాకా ఉండే ఈ ప్రపంచాల్లో ఉండగా అన్నిటినీ ఈశ్వరన్ అంటే అన్నిని కంట్రోల్ చేసేవాడు, అన్నిని వాండు దివానే అన్ని ఉంది. ఈశ అంటనేని కంట్రోల్ అర్థం, కట్టుపడితేవాడు అర్థం. ఈ అన్ని నేను భూతానా ఈశ్వర అపి, ఈ అన్ని బీయింగ్ ని అన్ని ఉయిర్నలని వీండుடைய కట్టుపాడులోనే ఉంది. వీండుடைய మాయాశక్తి నుంచే అన్ని ఉయిర్నాలు పిరపు ఎత్తుతుంది, అది ఆ పనిల్ని చేస్తుంది. అట్ట ఉంటే కూడా ప్రకృతిం స్వాం అధిష్టాయ, ప్రకృతి అంటే ఈ ఇయర్కని మనం ఏర్కనవే చూసాము. ఇక ప్రకృతిం అంటే ప్రకృతి అంటే ఈ పడైపు, ఈ ఇయర్కై, ఈ దీని వాండుడియ స్వాం అంటే తనకు, స్వాం అంటే తనకు వசப்படுத்தி, అధిష్టాయ అంటే వశీకృత్య, అదావదు తనకు వశం చేసుకుని, వాండు వసాలనే ఉంది. దేవుడుடைய వసాలనే ఈ ప్రకృతి, ఈ ఇయర్కై అనేది తన వసాల పెట్టుకుని సంభవామి ఆత్మ మాయయ, ఈ మాయ నుంచి, ఆత్మ మాయ అంటే నా మాయా శక్తి నుంచి, వాండుடைய మాయాశక్తి, వాండుடைய కంట్రోల్లోనే ఆ మాయాశక్తి అనేదే ఉంది. ఆ మాయాశక్తిని పట్టుకుని అన్ని ఉయిర్లన్నీ మండు ఈసన్గా ఉండుకుని ఆட்சி చేసేండు, అన్నిని కంట్రోల్ చేసేండు. అన్ని ఆ నియతిలు పూరా ఈ ఉలకాలో, ఈ నియతిలు పూరా దాని ఆర్డర్ లో నియతి ఒకే పడి సూర్యన్ తెల్లాట ఉదిచుతుంది, మరంజుతుంది, అట ఏకపట్ట విషయాలు నడుతుంది. ఉలకాలో అన్నినే మాట్లాడితే సర్ది బయట అవుతుంది, ఇంకోరు వింటుంది. ఇప్పుడు మన సెల్ ఫోన్ లో మాట్లాడేముంటే అది పూరో ఎక్కడెక్కడో అందరూ ఉండారు, అందరూ పోయి వింటుంది. ఇది అన్నినేని ఒక ఆర్డర్ గా, ఒక నియతిగా అన్నినే నడుతుంది. అంటే అన్నినేని ఏకపట్ట మనం ఏற்கனவே చూసిండాము, ఎన్నో కారణీలు అక్కడ నడుతుంది. అన్నిని డోర్ కంట్రోల్ చేశారు. ఆ దేవుడుடைய వసాలోనే అన్ని ఉంది. అట్టానేప్పుడుగా అన్ని దాని అన్నిని ఆ దిల్లో కరెక్టా చేసుకునే వచ్చేవాడు ఆ ఇరైవన్. వాండు తన్నుடைய వసాలనే ఆ మాయాశక్తిని పెట్టుకు ఇన్నినే ఆడించి పెడతా అన్నాడు. అట్ట ఉండప్పుడు వాండు ఆ మాయాశక్తిని వాండు కంట్రోల్లో ఉండేదానిచ్చి ఆ మాయాశక్తి మూలంగా తన పిరప్పుని ఎత్తుకుంటున్నాడు. ఒక పిరప్పుని వాండే ఎత్తుకుంటున్నాడు. ఆత్మ మాయ అంటే తన ఆ ప్రకృతి, ఆ ఇయర్కని తన వసాల పెట్టుకుని వాండుடைய మాయాశక్తి మూలంగా వాండు పుట్టేండు అనేదే ఈ శ్లోకాలో మనం చూసేము. వాండుకి పిరప్పు అనేది లేదు అనగా వాండు మారుబడేదే లేదు. మనடைய ఇదే ఏమవుతుంది, కరుగుపోతుంది, అస్థి జాయతే వర్తతే అని మనం చూసాము. ఇక 6 విధ మారుబాడుகள், అదావదు కరువులో ఉండేది అనగా అది జాయతే అంటే పుట్టేది, అనగా వర్ధతే అది కొంచెం కొంచెంగా పెద్దవేది, అన్నినేని ఆ మారుబాడులు పూరా మనకే ఉంది. కావంటే ఆ భగవానికి ఈ విధ మారుబాడులు ఒకటి లేనివాడుగా వండుకున్నాడు. అది అనగా భూతానాం ఈశ్వర పిసన్ అంటే ఈ ఉయిర్నాలుగా అన్నినేని ఈశ్వరన్ గా ఉన్నాడు. అన్నిని
వాండు కంట్రోల్ వాండుతో ఆ మాయాశక్తి అనేది వాండుతో ఉండేదానించి ఆ దీని పెట్టి అన్నిని వాండు కంట్రోల్ చేసి పెట్టుకున్నాడు. అట్ట ఉండేవాండు ఆ ఇయర్కైని తన వసాల పెట్టుకుని మన వచ్చి దాని వసానికి పొయ్యేదానించే మన ఈ పిరప్పుని అడజేవు. కాబట్టి వాండు ఏం చేసేయండి, ఆ ఇయర్కైని స్వాం అధిష్టాయ అంటే தன்னுடைய வசங்கா பெట్టుకుని సంభవామి ఆత్మ మాయయా. సంభవామి అంటే தோன்றுகிறான், அதாவது பிறக்கிறான். ఎట్టా పుట్టేండు ఆ మాయ ఆత్మ మాయయా అంటే ఆ ఆత్మనుடைய మాయై అనేప్పటికీ ఇక్కడ వచ్చి ఏమి ఆ మాయాశక్తిని పెట్టుకుని తన వసాల పెట్టుకుని వాడు తోండ్రేండు. ఈ ముగ్గుణాలతో ఉండే ఆ మాయ ఉంది, దాని పిడిలోనే ఈ ముళు ఉలగాని ఉంది. ఆ ఉలగ వచ్చి ఈ దీనించి మది మయంగి అట్నే ఈ దిల్లో ఈ ముగ్గుణాలతో ఉండే ఈ దిల్లో మయంగి తన్నుடைய ఆన్మాని ఇప్పుడు మనం ఉండాముంటే ఈ ముగ్గుణలుடைய వసపడి మనం ఏం చేసేము, మనకు రోగం ఉండే ఆ చైతన్యాన్ని ఆ ఆన్మాని మన పురించుకునేది లేదు, దాన్ని వచ్చి మన క్లియర్ తెలుసుకునేది లేదు. కామంటే ఈ ఇறைవన్ ఏం చేసేండు అన్ని తన వసపడుతి వాండొచ్చి అది అన్ని తెలిసిన వాండు అన్ని తెలిసినందుకే అన్ని ఉయిర్నాలుగని వాండు తలైవన్గా ఉన్నాడు. వాండు జస్ట్ వాండు అన్నిని తన వసపడుతుకుని ఏం చేసేండు ఊరికే ఉడల్ తరిచిన వాండు మారి ఒక తోట్రాన్ని క్రియేట్ చేసేండు. మన పిరప్పు மாதிரி சாதாரண మనిషినుடைய పిరప్పు மாதிரி లేదు వాండుடைய పిరప్పు అనేది. దీన్ని మన క్లియరా పురించుకోలే. అదావదు ఇంకో ఈ శ్లోకానుடைய అర్థం ఎంతే, దీనుடைய విளக்கம் ఒక్కొక్క వార్తకిని కొంచెం విளக்கம் సుతా. అజోపిహి సన్, అదావదు పిరప్పు అనేది లేకపోతే కూడా, பிறப்பு இல்லாவிடினும் கூட, பிறப்பு అట్రవనాக இருந்தும் కూడా అనేప్పుడు పిరప్పు అంటే ఏమి, పిరప్పు అంటే ఏమి, ఈ సూక్ష్మ శరీరం వచ్చి ఒక స్థూల శరీరాన్ని మన చూసామిగా వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ అనేసి ఒక శ్లోకం చూసాము 2వ అధ్యాయంలో. అదావదు ఈ దేహం వచ్చి జీర్ణం ఒక అన్ని విధమైన மாறுபாடுలతో అవి అది వచ్చి ఎట్టా ఈ ఆడైகள் మనవుடைய ఈ డ్రెస్ తాని నంజి పోగానే దాన్ని ఎత్తి వేసి మన వేరే డ్రెస్ వేసుకుంటున్నామో అదే మరి మనకు రోగం ఉండే ఆ జీవన్ వచ్చి ఏం చేస్తుంది, ఈ ఒళ్ళు వచ్చి నంజి పోగానే ఓరளவு నోయితోనో లేకపోతే ఏనా ప్రచనల నుంచో దేనికో అది ఇదవిసినిట నంజి అది వచ్చి తేంజి అందులో పోయిన వెనక వేరే దేహాన్ని ఎత్తుకుంటుంది. అదే ఇక్కడ పిరప్పు అనేది, అది ఒక అర్థం. అన ఇంకొకటి వచ్చి చేతనం చైతన్యం, అదావదు ఆ చైతన్యం అంటే ఆ జ్ఞాన స్వరూపంగా ఉంది, ఆ చైతన్యోని జటాని సేరే ఆ సంబంధనే పిరప్పు. ఇప్పుడు వచ్చి ఈ ఇறைவனுக்கு సూక్ష్మ శరీరంగా ఉండే అదావదు వాండే అన్ని హాని ఉన్నాడు అట్టానేప్పుడు ఈ స్థూల సూక్ష్మ శరీరంగా ఉండి ఒక స్థూల శరీరాన్ని ఎత్తుకోలే అనే అవశ్యం వాండుకు లేదు. ఈ సూక్ష్మ శరీరం కారణ శరీరాలోనే వస్తుంది. ఈ కారణ శరీరం పుణ్య పాపానుடைய ఒక కూటే కారణ శరీరం. వీటికి దేవుడికి ఇదింత ఒకటినే లేదు, వాండే అన్నిగా ఉండే సర్వాత్మకంగాని వాండే ఉండేదానించి ఈ ఇట్టా మాది ఒక పిరప్పు వాండు ఎత్తాల్సిన అవశ్యం లేదు. అదే మరి చైతన్యంతో జటం సేరుతనే అక్కడ సంయోగం, ఆ రెండు సేరేప్పుడే అక్కడ పిరప్పు అనేది వస్తుంది అని చెప్పేము. వీడు చైతన్య స్వరూపంగానే ఉండేదానిచ్చి అక్కడ జడం అనే విధ్యాసం కూడా అక్కడ లేదు. వాండుடைய కన్నోటాలో అక్కడ జటం చైతన్యం అనే విధ్యాసం కూడా లేని దానించి వాండుకు పిరప్పు అనేది
తేవనే దొరకదు. మనవుடைய కన్నోటాలోనే అది వచ్చి పిరప్పు అనేదింత మన చెప్పేవు. அதே மாதிரி அவ்யய ஆத்மா అనేప్పుడు అழிవற்ற జ్ఞానத்துடன் కూడియது. ఇది వచ్చి ఏ విధమైన ఆ జ్ఞానంకి ఏ విధమైన నాశం అనేది లేదు. అதாவது ఈ మాయా అనే దానికి రెండు శక్తి ఉంది అని మనం చూసాం. ఒకటి వచ్చి ఆవరణ శక్తి, ఇంకోటి విక్షేప శక్తి. ఆవరణం అనేప్పుడు అది మరచేది అని అర్థం. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఈ ఇయర్కైలో ప్రకృతిని చెప్పేమేగా, ఈ ప్రకృతి నుంచి ఇయర్కై నుంచి ఈ ఇయర్కయే ఈ మాయాశక్తిగా ఉంది. అది ఏం చేస్తుంది అంటే మనని అరియామై అనే దాన్ని పెట్టి, అజ్ఞానం అరియామైతో చెప్పేమేగా, దాని పెట్టి మనవుடைய వివేక శక్తిని అట్నే మరచిస్తుంది. అనగా ఏకపట్ట విషయాల్ని తోற்றுవిచ్చుతుంది. విక్షేపం అనేప్పుడు తోற்றுవిచ్చేది. మన ఈ జీవన్గా ఉంటాము, వాళ్ళు ఆ జీవన్గా ఉంటారు. అటానిస్తే మన ఎన్నాళ్ళు ఏకపట్ట విషయంగా మన ఈ ప్రపంచాన్ని చూసేమేక, అది పూరాని తోற்றுవిచ్చే ఆ క్రియేటివ్ పవర్, దాని తోற்றுవిచ్చే శక్తి. ఇది వచ్చి భగవానుకు లేదు. అతడికి వట్టి తోற்றுవిచ్చే ఆ శక్తి, విక్షేప శక్తి మట్టునే అతడికి ఉందే తవర ఈ మాయైనుடைய ఆవరణ శక్తి అనేది అతడితో పనిచేసింది వెళ్ళవదు. దేనించింటే అతనుடைய ఆ జ్ఞానం వచ్చి ఏ విధాలోని నాశనే అవదు. అక్షీణ జ్ఞానశక్తి స్వరూపక. క్షీణ అంటే నాశం అవేది, అழிంచేది అని అర్థం. ఇది నాశనే అవదు. అదే అవ్యయ ఆత్మ అనేది. ఆ జ్ఞానశక్తి ఎప్పుడునే చైతన్య స్వరూపంగానే వాడు ఉండేదానిచ్చి ఏ విధాలోని వాడుடைய జ్ఞానశక్తికి కురైవో నాశనో ఎదినే దూరగదు. దానిచ్చి వాడు పుట్టాలని అవశ్యమే లేదు. అట్ట ఉంటే కూడా వాడు దేనించి పుట్టేండు, వాడుடைய ఇప్పుడు వచ్చి వాడుடைய మాయయుடைய శక్తితో వాడు ఒక కారణం. దాని కారణాన్ని మనం அடுத்த 7-8లో చూడబోయాము. ఈ అవతారం దేనికోసరం అనేదాన్ని వాడే చెప్పేది. మన మోట చూసామిక ఆ పర్పస్, ఏం పర్పస్ కోసరం, ఈ ధర్మ రక్షణాని కోసరం వాడుடைய పిరప్పు అనేది వస్తుంది. కావంటే మన పిరప్పు మారి అది లేకుండా అది వచ్చి ఎట్టా ఉంది, వట్టి మాయ తోట్రంగా మాత్రం ఉందే తవర అది వచ్చి మన జన్మ మారి వాడుடைய పిరప్పు అనేది ఉండదు. దీనిని మన క్లియర్ గా పురుచుకోవాలి. జస్ట్ యాక్టర్ ఎట్టా రోల్స్ వేసేండో, ఒక మెజిషియన్ ఎట్టా మ్యాజిక్స్ వేసేండో అది మారియే దేవుడు తన పిరప్పుని చేసుకుంటున్నారు. తననే ఆ పిరప్పుని చేసుకుంటున్నారు. దోరుடைய అక్కడ వచ్చి ఆ సమష్టి అందరు అడిగేదానిచి, అయ్యో దేవుండా మమ్మల్ని కాపాడి, ఈ అధర్మాలో ఇట్ట ముంగిపోయి ఉలగం పోతా ఉందే, దాన్ని ఎట్టనా కాపాడు, మమ్మనిని దిల్లోండి కాపాడి, ఈ సంసార దిల్లోండి మమ్మని கடை தேற்று அட்டனிசி అందరు ఏకపట్ట గురు మొక్కేప్పుడు ఉண்மையான ఆ భక్తరుల కోసం దేవుడు తనగా ఆ పిరప్పు అనేదాన్ని ఎత్తుకుంటున్నారు. ఇదే ఇక్కడ మన చూడాల్సింది. సరే, அடுத்து 7வது ఈ పిరప్పు అనేది ఎప్పుడు దేనికోసం నిగழ்ந்துతుంది అనేదాన్ని, అதாவது అవతారத்தினுடைய నోకం ఏమి అనేదాన్ని 7, 8 2 శ్లోకాల్లో మనకు చెప్పారు. ఇది మన అడికడి బాగా విన్న శ్లోకాలు. మహాభారత టీవీలో చూసిన వాళ్ళందరినీ ఇది బాగా తెలిసింది. కండిపా మొదట వేసేప్పుడుగేని ఈ శ్లోకాలే చెప్పుడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అద్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. அதே மாதிரி பரித்ராணாய சாதூனாம் விநாசாய ச துஷ்கிருதாம்
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యదా యదా, యదా యదా అంటే ఎప్పొழுது ఎప్పొழுது, ఎప్పొழுదెల్లాం, ఎప్పుడుంతాని. ధర్మస్య, ధర్మస్య అంటే ఈ ధర్మానికి, ఈ ఉண்மைలోనే, హి అనేది ఉண்மைలోనే, ఈ ధర్మానికి గ్లానికి భవతి. గ్లానికి అంటే దానిuடைய వీழ்ச்சி, కురైవు. ధర్మం వచ్చి వద్దే నలించిపోతా ఉంది అనేటు ఒక నిలై వచ్చేప్పుడు భవతి, అది నడిసేప్పుడు. భారత, హే భరత కుల తోండ్రలే, ఈ భరత కులాలో పుట్టినవాండే అర్జున, ఎప్పుడుంతాని ఈ ధర్మానికి ఒక కురైవు, ఒక వీழ்ச்சி అనేది ఏర్పడుతుందో అనగా అభ్యుత్థానం అధర్మస్య. అభి ఉత్థానం అనేదే అభ్యుత్థానం. అభ్యుత్థానం అంటే ఈ అధర్మస్య, అధర్మస్య అంటే అధర్మానికి, అధర్మానికి ఏట్రం వளர்ச்சி, எழுச்சி అనేది వస్తుందో, అதாவது అధర్మం బాగా సెలిచి వளர்ந்துకుంటా ఉందో, ఎప్పుడు అట్ట ఉందో, తదా అప్పుడు ఆత్మానం సృజామి అహం. అహం అంటే నేను, నేను ఆత్మానం, ఆత్మానం అంటే நான் என்னை సృజామి, నేనే నన్ను నావుடைய మాయా శక్తిని పెట్టి పుట్టించుకుంటున్నాను. సృజామి అంటే తోற்றுవించుకుంటున్నాను అటానికి అర్థం. యథా యథా, యథా యథా అంటే ఎప్పుడుంతాని ఈ ధర్మస్య ధర్మத்தினுடைய గ్లానికి కురైవు లేకపోతే వీழ்ச்சி అనేది భవతి ఏర్పడుతుందో, హే భారత, భరత కూడా తోండ్రలే, ఎప్పుడుంతాని ఈ ధర్మానికి ఒక వీழ்ச்சி అనేది వస్తుందో అనగా అధర్మస్య అభ్యుత్థానం. అభ్యుత్థానం అంటే எழுச்சி, ఏట్రం, వளர்ச்சி ఏది కానీ చెప్పుకోవచ్చు. ఆ అధర్మానికి ఒక గ్రోత్, ఒక వளர்ச்சி అనేది వస్తుందో తదా అప్పుడు అహం நான், నేను ఆత్మానం నన్ను మాయే శక్తితో సృజామి, సృజామి అంటే పుట్టించుకుంటున్నాను, నేనే నన్ను పడచుకుంటున్నాను. నావుடைய వసాలో నావుடைய పిరప్పు అనేది ఉంది అనేదాన్ని దీనిలో చెప్పారు. దీనిలో మన ఇది ఒకటి. அடுத்ததுன்னு அர்த்த சுஷ்ட அனக விளக்கம் சுத்த. పరిత్రాణాయ సాధూనాం, అదావదు దేనికోసం ఇప్పుడు మొదట వచ్చి ఎప్పుడు పుట్టేను అని చెప్తారు. ఈ ధర్మాన్ని అలించేప్పుడు అధర్మం ఏట్రానికి వచ్చేప్పుడు, వளர்ச்சி వచ్చేప్పుడు దాని అప్పుడు నేను పుట్టేను అని చెప్తారు. దీనిలో ఎట్టావదులో దేనికోసం అనేదాన్ని చెప్పారు. అదావదు పరిత్రాణాయ సాధూనాం. సాధు అంటే మంచి వాళ్ళు. ఆ మంచి వాళ్ళని పరిత్రాణాయ వాళ్ళని కాపాడి, త్రా అంటనేని కాతల్ ఆటాడిసి అర్థం. కడయేట్టుదల్, కాతల్, తృ అనే ధాతు. పరిత్రాణాయ మన మంత్ర అంటే ఎంతని ఆ మంత్రం వచ్చి కాపాడేది. త్ర అటానిసి ఆ లెటర్, ఆ ఎഴുத்து వత్తనేని అది కాపాతేది అని అర్థం. ఇక్కడ పరిత్రాణాయ అంటే ఇక్కడ వచ్చి ఆ సాధు మంచి వాళ్ళని కాపాడేదానికోసం అనగా దుష్కృతం. దుష్కృతం అంటే తీయర్, దుస్ అంటేనేని కెట్ట, తీయ అని అర్థం. దాని మంచి శుభ్రదాని చేస, కృత అంటే చేసేవాళ్ళు.
అధర్మాన్ని చేసే వాళ్ళని వినాశాయ, వినాశాయ అంటే వాళ్ళని నాశం చేసేదనే, వాళ్ళని అழிచేదానికి అనగా ధర్మ సంస్థాపనార్థాయ, ఈ ధర్మాన్ని నిలైనాటే దానికోసం సంభవామి యుగే యుగే. సంభవామి ఏర్కనవే చూసిండాము. సంభవామి అంటే నేను తోండ్రుతును. యుగే యుగే అంటే ఒక్కొక్క యుగాలో అటాన్సి ఎత్తాల్సిన అవసరం లేదు. దీనిలో వచ్చి డైరెక్ట్ చూస్తే ఒక్కొక్క యుగంనే అర్థం. కాబట్టి ఒకే యుగాలో నిండా అవతారాలు కూడా వాళ్ళు ఎత్తాచ్చు. అదావది ఎప్పుడు தேவை ఉందో, ఎప్పుడు ధర్మం అழிஞ்சுతుందో అప్పుడు ఆ మాయా శక్తిని పెట్టి వాళ్ళు తోండ్రును అనేదే ఇక్కడ అర్థం. యాక్చువల్గా దీనిలో వచ్చి మెయిన్ మనం చూడాల్సింది ఇప్పుడు ఈ జీవన్ అనేది వచ్చి ఈ జీవన్ వచ్చి ఇప్పుడు పోలీస్ వాడు ఉన్నాడు పెట్టుకోండా, పోలీస్ వచ్చి ఆ దొంగని పట్టుకుంటున్నాడు. ఈ పట్టి ఎత్తుపోయేది అండ్ పోలీస్ వచ్చి దొంగని పట్టుకుపోయేది. అదే ఇది ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక ప్రెసిడెంట్ ఉంటే అప్పుడు వచ్చి ఈ పోలీస్ అందరు వాళ్ళకి బాడీ గార్డ్స్ మాలి వాళ్ళని పాదుకాపు చేతురు. వాళ్ళుடைய ఆ ప్రెసిడెంట్ ఒక్క ఇది చెప్పుతున్నాము, అన్ని పోలీసులు దాన్ని నడిచి అవ్వాలి. కావంటే ఇది ఏమి దొంగని వాండు పిడిలో వాండు పెట్టుకున్నాడు. ఇదే వ్యత్యాసం. ఇప్పుడు మనవుடைய జన్మ అనేది వచ్చి ఆ మాయనుடைய పిడిలో ఉంది. కావంటే ఆ దేవుడి దిల్లో వచ్చి ఆ మాయ అనేది దేవుడుடைய పిడిలో ఉంది. ఈ వ్యత్యాసాన్ని మన క్లియరా పురించుకోలే. ఈ మాయని మరచే శక్తిలో ఒకటినే దేవుడితో పని చెయ్యదు. ఈ మాయ వచ్చి దేవుడుடைய దివా ఉంది. దానించి వాడి నుంచి ఆ వివేక శక్తి ఉండేదానిచ్చే అన్నిని వాడి నుంచి పురించుకుందు వెళ్ళవేదానిచ్చే వాడికి ఎక్కడ ధర్మం ఉంది, ఎట్టా ధర్మం వచ్చి అழிంచుకొస్తుంది, ఎక్కడ అధర్మం మేలొంగుతుంది అనేది ఇంత వాడి నుంచి క్లియర్ గా తెలుసుకుందుకు వెళ్ళవుతుంది. మనకొచ్చి ఈ వివేక శక్తి అరియామె నుంచి మరంజేదానిచ్చి మనకి ఈ ధర్మ అధర్మం ఇదింత క్లియర్ గా మన నుంచి పురింజుకుందుకు వెళ్ళవుంటుంది. ఇది వాండుతో లేదు. వాండొచ్చి మాయని తన పిడిలో పెట్టుకుంటేదానిచ్చి వివేక శక్తి ఏ కాలాన్ని వాడికి మరంజిదుకు వాయిపే లేదు. దానించి వాడు క్లియరా దోరు మంచి వాళ్ళే దోరు చెడ్డ వాళ్ళే అనేది ఇంత వాడికి బాగా తెలుసును. అటానేప్పుడు దాన్ని అழிచేదానికోసం వాడు మంచి వాళ్ళని కాపాడేదానికోసం ఆ చెడ్డ వాళ్ళని అழிచేదానికోసం అని ఒక్కొక్క యుగాలం అనేప్పుడు ఎప్పుడు తేవై ఉందో అప్పుడు దాని వాడు ఈ ధర్మాన్ని ధర్మంగా ఉండే వాళ్ళని ధర్మాన్ని కాపాడేది అంటే ఏమర్థం, ధర్మాన్ని దోరు చేసేరో దానికి ఇక్కడ సాధునాం ని వేసిండారు. దోరు ధర్మ వழிలో నడిసేరో వాళ్ళే సాధు. వాళ్ళని కాపాడుతూనే ధర్మాన్ని కాపాడినట్టుగానే అర్థం. మన ఊరికే ధర్మాన్ని మన మనుస్మృతి ఆ పుస్తకాలని పూర్వం కాపాడితే ధర్మం వచ్చునా కండిపా రాదు. అది ఫాలో చేసే వాళ్ళు దోరో దాని ఆ మనిషిలాని కాపాడుతనే ఆ కళాచారం అనేది ఆ ధర్మం అనేది పాదుగాకப்படுను. దానించి ఆ మనిషిలాని ఆ నల్లోర్ని ఆ సాధుకల్ని ధర్మ వలిని పిన్బట్టే వాళ్ళని వాడు కాపాడేది. దుష్కృతం అంటే అధర్మ వழிలో పొగే వాళ్ళని వాడు నాశనం చేసేది. దీనే మన ఈ 2 శ్లోకాలు చూసాము. సరే, టైం అయింది, దీంతో ముగించుకుంటాం.